అన్నీ ఉన్నాయి. అమ్మ నమస్తే. నమస్తే బాబు. మీ పేరు? నరసమ్మ. నరసమ్మనా? ఎట్లుంది ఈడ? బాగుందా? మంచిగా ఉంది. పిల్లలు ఎంతమంది మీకు? నాకు లేరు నాయన. ఎవ్వరు లేరు. ఎవ్వరు లేరు. ఓకే. ఎవ్వరు లేరు. భర్త కూడా చచ్చిపోయింది. ఎవ్వరు లేరు. వీడికి ఎట్లా వచ్చినావు? ఇంటికి చెల్లె కొడుకు తోలుకొచ్చాడు. చెల్ల కొడుకు తోలుకొచ్చినా? చెల్లె కొడుకు తోలుకొచ్చి నేసంతపురం చెల్లె కొడుకు తోలుకొచ్చాడు బిడ్డ. ఎవ్వరు లేరు ఆయన. మంచిగా చూసుకుంటారా ఈడ నిన్ను? మంచిగా బంగారం వాళ్ళు చూసుకుంటారు. మంచిగా చూసుకుంటారు. వాళ్ళకు టిఫిన్ ఇస్తారు, మంచిది ఇస్తారు, చెడ్డది ఇస్తారు. మంచిగా అనేదే లేదు ఇక. ప్రతి ఒక్కటి ఇస్తారు. సో మంచిగా చూసుకుంటారు అని చెప్పేసి ఆ అమ్మ చెప్తా ఉంది. సో అమ్మ నమస్తే. మీ పేరు? సోమలక్ష్మి. సోమలక్ష్మి సార్. సోమలక్ష్మి. ఎన్ని రోజుల నుంచి ఉంటారు ఇక్కడ? 2 సంవత్సరాలు అయిపోయింది సార్. 2 సంవత్సరాలు అయిందా? సో బాగా చూసుకుంటారు ఇక్కడ? మంచిగా చూసుకుంటారు. సో అంటే చాలామంది ఉన్నారు. సో అందరితోటి మనం మాట్లాడించలేం కాబట్టి, అంటే కొంతమంది మాట్లాడడానికి ఇష్టపడతారు, కొంతమంది మాట్లాడడానికి ఇష్టపడట్లే. బట్ చాలా బాగా చూసుకుంటున్నారు ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నారు. చాలా మటుకు పిల్లలు లేని వాళ్ళు, అంటే బంధువులు ఉన్నా, సో ఇప్పుడు ఒక ఆవిడతో మనం మాట్లాడడం జరిగింది. సో ఆస్తులు ఉన్నా, సో ఆస్తులు తీసేసుకొని ఏమైనా వదిలేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇక్కడ మేము బాగుంటున్నాం అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇద్దరు భార్యాభర్తలు ఇక్కడికి వచ్చి సో వాళ్ళ భర్త కూడా ఇక్కడ హెల్త్ బాగాలేకుండా చనిపోయిండు ఇక్కడే అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడే చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని, ఇక్కడే మేము బాగున్నాం, మా బంధువులని. సో ఫస్ట్ మా కష్టాలు ఏమున్నాయో అవన్నీ మేము మర్చిపోయినాం, ఇక్కడ హ్యాపీగా ఉంటున్నాం, ఇది ఒక కొత్త ప్రపంచంలాగా బాగుంటున్నాం. సో ఒకవేళ మేము చనిపోతే ఇక్కడే చనిపోవాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. సో అంటే వాళ్ళని ఎంత బాగా చూసుకుంటున్నారో అర్థమైపోతుంది వాళ్ళ మాటల్లో. సో నెక్స్ట్ అంటే వీళ్ళ అంటే కుకింగ్ అవన్నీ ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అవి కూడా మనం చూడడానికి ప్రయత్నిద్దాం.